Good morning and praise the Lord. Once again, Christmas కాలం. Once again, it is an amazing day. కాబట్టి మరొక్కసారి ఈ ఉదయాన్నే మనం క్రిస్మస్ కాలానికి చెందిన ఈ వర్తమానాన్ని వింటే మన హృదయాలకి, మన ఆలోచనలకి, మన జీవితానికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటూ మీకు ఒక విషయాన్ని మీకు తెలియపరచాలని, మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ కాలంలో ఈరోజు చాలా ప్రత్యేకంగా ఐ వాంట్ టు టాక్ విత్ మెన్, ద మ్యాన్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబంలో ఉన్న ఆ పురుషుడికి నేను కొన్ని మాటలు అందించాలని నేను కోరుకుంటున్నాను. ద మ్యాన్ ఆఫ్ ద ఫ్యామిలీ. క్రిస్మస్ కాలంలో బైబిల్లో మనం ఆ ఫస్ట్ క్రిస్మస్కి వెళ్ళి చూస్తే చాలా క్యారెక్టర్స్ మనకి కనపడతాయి. ఆ క్యారెక్టర్స్ మనం డ్రామాలు వేస్తాం, మాట్లాడతాం, మెసేజెస్లో చెప్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణగా ఏంజల్స్ గురించి, దేవదూతల గురించి మాట్లాడతాం, మేరీ గురించి మాట్లాడతాం, హేరోద్ గురించి మాట్లాడతాం, తర్వాత గొర్రెల కాపర్ల గురించి మాట్లాడతాం, జ్ఞానుల గురించి మాట్లాడతాం. అంతవరకు ఎందుకు ఆ ఇన్ కీపర్ గురించి కూడా మాట్లాడతాం చాలా మట్టుకి. కానీ వీళ్ళందరిలో అసలుకి చాలా ప్రాముఖ్యమైన ఒక క్యారెక్టర్ కానీ మిస్ అయిపోతాం, ఆయన గురించి ఎక్కువ చెప్పం. అండ్ హూ ఇస్ దిస్? ఐ కాల్ హిమ్ యాజ్ ద ఫర్గాటన్ మ్యాన్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ కాలంలో మర్చిపోయిన ఒక వ్యక్తి ఎవరు అంటే యోసేపు, జోసెఫ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఎవరు ఎక్కువగా డీల్ చేయరు. కానీ ఈరోజు కొన్ని మాటలు ఈ ఫర్గాటన్ మ్యాన్, ఈ క్రిస్మస్ కాలంలో మర్చిపోయిన ఈ వ్యక్తి గురించి నేను కొన్ని మాటలు I want to speak these words to the man of the family. ఎవరైనా, whoever you are, if you are a man of the family, today's message is for you. చాలాసార్లు ఈ మేరీ గురించి, ఏంజల్స్ గురించి, వైజ్ మెన్ గురించి, షెపర్డ్స్ గురించి పాటలు ఉన్నాయి. జోసెఫ్ గురించి ఎక్కడ ఎక్కువగా ఉండదు. కానీ మీరు ఎప్పుడైనా ఈ హిమ్ వింటారు, గ్రేట్ హిమ్ విచ్ ఇస్ కాల్డ్ ఏంజల్స్ వీ హ్యావ్ హర్డ్ ఆన్ హై. అది ఏంజల్స్ వీ హ్యావ్ హర్డ్ ఆన్ హై అని ఉంటుంది కదా. దాంట్లో ఒక వచనంలో జోసెఫ్ కనపడతాడు. See within a manger laid Jesus, Lord of heaven and earth. Mary, Joseph, lend your aid. Sing with us Messiah's birth. Gloria. సో అక్కడ జోసెఫ్ కనపడ్డాడు, అందుకే పాడాను. సో చాలా పాటల్లో జోసెఫ్ కనిపించడం, హీఈస్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్. ఆయనలో ఉన్న మెసేజ్ కూడా అంతగా ఎవరు పట్టించుకోరు. కానీ ఈరోజు I want to deal a little bit మీకు to the man of the family. I want to speak about the forgotten man of Christmas. Who was Joseph? యోసేపు ఎవరు అంటే, his father was Jacob. ఆయన తండ్రి యాకోబు అని. ఆయన బెత్లెహేమ్లో నివసించే హోమ్ టౌన్ బెత్లెహేమ్లో ఉన్నది. కానీ యాక్చువల్గా నజరేత్లో జీవించి అక్కడ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఆ జోసెఫ్, మేరీ 95 మైల్స్ ట్రావెల్ చేసి సెన్సస్, ఆ రోజుల్లో సెన్సస్ తీసుకున్నారు కదా, ఆ స్థలం నుంచి 95 మైల్స్ వాళ్ళు ప్రయాణం చేసి సెన్సస్లో రిజిస్టర్ చేయించుకున్నారు అని. ఆయన ఏ వంశావళి లైన్లో వస్తాడు అంటే, ఈ కమ్స్ ఇన్ ద రాయల్ లైన్ ఆఫ్ డేవిడ్. దావీదు రాజ్యవంశంలో ఆయన పేరు మనకి కనిపిస్తుంది. అది మత్తయి సువార్తలో మనకి కనిపిస్తుంది. తర్వాత హీ వాజ్ ఎ కార్పెంటర్, ఒక కార్పెంటర్గా ఉన్నాడు. కాబట్టి హీ వాజ్ ఎ పువర్ మ్యాన్, అంత రిచ్ మ్యాన్ కాదు, పేదవాడు. ఎందుకు అంటే యేసుప్రభు పుట్టిన కాలంలో వెళ్ళి సాక్రిఫైస్కి పావురాలు, టర్టిల్ డోవ్స్ ఇచ్చాడు. రిచ్ పీపుల్ ఈజ్ టు గివ్ ల్యాంబ్స్, బట్ హీ గేవ్ 2 టర్టిల్ డోవ్స్. సో దాని ద్వారా మనకు అర్థమవుతుంది ఆయన అంత ధనవంతుడు కాదు అని. కానీ ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే ఒక వ్యక్తి, తర్వాత చాలా నమ్మకంగా ఆ నియమాల్ని ఫాలో అవుతున్నాడు. హౌ ఓల్డ్ ఈ వుడ్ హ్యావ్ బీన్? యోసేపు ఎంత వయసు కలిగి ఉండుంటాడు అని మనం చేస్తే చాలామంది ఏమంటారంటే, ఈ మస్ట్ బీ ఇన్ టీనేజ్ అంటారు, బిట్వీన్ 17 and 19 years old. సో ఇట్ వాజ్ అ వెరీ యంగ్ మ్యాన్, చాలా యవనస్తుడు. ఆ యవన కాలంలో జరిగిన ఒక విషయం అది. ఆల్ రైట్. సో చాలా ప్రాముఖ్యమైన ఒక విషయానికి వద్దాం. అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, యోసేపు మరియాకి ప్రదానం చేయబడ్డాడు అని ఉంటుంది. he was pledged, ఇంగ్లీష్లో he was pledged టు బి మ్యారీడ్ అని ఉంటుంది. ప్రదానం చేయబడ్డాడు అని అంటే, ప్రదానం చేయబడ్డాడు అంటే ఇంగ్లీష్ వర్డ్లో బెత్రోతల్ అంటారు. ప్రదానం చేయబడ్డాడు, బెత్రోతల్ అంటారు.
ఆల్రైట్. ఆ రోజుల్లో బెత్రోతల్ అన్నది యువతలో ఉన్న తల్లిదండ్రులు అక్కడ అబ్బాయి అమ్మాయితో సంబంధం లేకుండా వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళు ఆ ప్రధానం అనే ప్రోగ్రామ్ని చేసేస్తారు, టైఅప్ చేసేస్తారు. అప్పటి నుంచి ఈ అబ్బాయి అమ్మాయి భార్యాభర్తలుగా ఎంచబడతారు. వాళ్ళు సెపరేట్గా జీవించాలి, బట్ దెన్ దే వర్ ప్లెడ్జ్డ్ అని ఉంటుంది. ప్లెడ్జ్డ్ ఫర్ ఎంతకాలం వరకు ఉంటుందంటే ఆ బెత్రోతల్ 1 year వరకు, మ్యాక్సిమం 1 year వరకు ఆ ప్లెడ్జ్లో వాళ్ళు ఉండాలి. తర్వాత 1 year తర్వాత అక్కడ ఆ వివాహం జరిగింది. ఇప్పుడు ఈ బెత్రోతల్ అన్న లేకపోతే ఈ ప్లెడ్జ్ అన్న ప్రదానం చేయబడతాం అన్నది ఈ రోజుల్లో ఉన్న ఎంగేజ్మెంట్ లాంటిది కాదు. అంటే ఈ రోజుల్లో ఉన్న ఎంగేజ్మెంట్ లాంటిది కాదు అని నేను ఎందుకంటున్నానంటే ఎంగేజ్మెంట్స్ కెన్ బి బ్రోకెన్, ఎంగేజ్మెంట్స్ కాల్ ఆఫ్ చేసేయచ్చు. కానీ ఆ రోజుల్లో ఉన్న బెత్రోతల్లో లేకపోతే ప్లెడ్జ్ చేయటం అన్నది అది వివాహంతో సమానం. దే ఆర్ సీన్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్. ఆ పబ్లిక్లో, ఆ కమ్యూనిటీలో వాళ్ళు భార్యాభర్తలుగానే చూడబడతారు. అందుకే ఒకవేళ ఆ 1 yearలో భర్త చనిపోయాడు అనుకోండి, అంటే ప్లెడ్జ్ చేయబడిన అబ్బాయి చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా వివాహం అవ్వలేదు, కానీ చనిపోయాడు అనుకోండి, అప్పుడు అది ఎలాగ కాల్ ఆఫ్ చేయాలంటే విడాకులతోనే కాల్ ఆఫ్ చేయాలి, ఊరికనే కాల్ ఆఫ్ చేయలేము. సో ఇట్ వాజ్ ఈక్వలెంట్ టు మ్యారేజ్. విడాకులు, డైవర్స్ తీసుకోవాలి, లీగల్గా డైవర్స్ తీసుకోవాలి, మ్యారేజ్ అవకపోయినా. సో ప్లెడ్జ్ అనేది అలాంటిది. ప్రదానం చేయబడ్డాడు అంటే అది అలాంటిది. 1 year వరకు ఎందుకు వెయిట్ చేస్తారు అంటే ఎంత నమ్మకంగా ఉన్నారో అన్న ఒక విషయాన్ని చూడటానికి. చాలా ప్రాముఖ్యమైన ఒక మాట చెప్తున్నారు. ఎంత కమిట్మెంట్తో ఉంటున్నారు, ఎంత ఫెయిత్ఫుల్నెస్ అనేది చూపిస్తున్నారు. మ్యారేజ్ వరకు ఆ 1 year వరకు సపరేట్గా ఉన్న ఎంత నమ్మకంగా వీళ్ళిద్దరూ ఉంటారు అన్న ఒక విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఒకవేళ ఆ నమ్మకత్వం అనేది బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఏదన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ లాగా ఏదన్నా బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఒక విషయం చేయొచ్చు. ద్వితీయోపదేశకాండం 22 20-21 వచనంలో ఒక విషయం చేయొచ్చు. ఏంటంటే ఆ స్త్రీని రాళ్ళేసి కొట్టి చంపేయచ్చు ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా. బికాస్ షీ బికమ్స్ అన్ అడల్ట్రస్, వ్యభిచారిలాగా చూడాలి ఆ స్త్రీని ఆ ధర్మశాస్త్రం లెక్క ప్రకారంగా. ఆల్రైట్. ఇప్పుడు ఇదంతా నేను ఎంత చెప్పాను అంటే ఇలాంటి సందర్భంలో ఒక టీనేజర్ అని, ఒక యంగ్ మ్యాన్ అని, నౌ సడన్లీ హీ కమ్స్ టు నో, సడన్గా అకస్మాత్తుగా మరియా గర్భం ధరించింది, షీఈస్ ప్రెగ్నెంట్ అనగానే యోసేపుకి ఎలాగుండుంటుంది టు దిస్ యంగ్ మ్యాన్? హీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ సే ఇట్స్ నాట్ మై బేబీ, నా బేబీ కాదు, ఇట్స్ నాట్ మై బేబీ. అండ్ సో ఎంతో కోపం వచ్చి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి మరియా మీద ఎంతో కోపం వచ్చి ఉంటుంది, ఎంత కన్ఫ్యూషన్, ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత ఎంబారస్మెంట్, ఎంత సిగ్గు, ఎంత షేమ్, ఎంత రేజ్, ఎంత ఆ ఉగ్రత, కోపం, ఆ డిసప్పాయింట్మెంట్. సో హీ వుడ్ హ్యావ్ సెడ్ నో, దిస్ ఈజ్ నాట్ మై బేబీ. సో మరియా చాలా ఫెయిత్ఫుల్నెస్ చూపించలేదు అన్న ఆ కోపంలో, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా క్లోజ్ లెన్సెస్లో చూస్తే లోపల ఉన్న ఆందోళన, యేషోబులో ఉన్న ఆందోళన అనేది మనం తెలుసుకోవచ్చు. సో దెర్ వాజ్ అ డైలమా ఫర్ దిస్ టీనేజర్, దిస్ యంగ్ మ్యాన్ యాజ్ అ డైలమా. ఏం చేయాలి అనే ఒక డైలమాలో ఉన్నాడు. కానీ జాగ్రత్తగా గమనించండి, 19వ వచనానికి వచ్చేటప్పటికి మనకి ఏమర్థం అవుతుందంటే బికాస్ జోసెఫ్ హర్ హస్బెండ్ వాజ్ అ రైచియస్ మ్యాన్, నీతిమంతుడు కాబట్టి సైలెంట్గా విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఓకే, సైలెంట్గా వేరైపోదాం అనుకున్నాడు. అంటే ఎందుకు నీతిమంతుడు అని రాయబడ్డది, ఎందుకు సైలెంట్గా విడాకులు ఇచ్చేద్దాం అనుకున్న విషయాన్ని అక్కడ రాశారు అంటే 2 రకాలుగా విడాకులు ఇచ్చేయచ్చండి ఆ రోజుల్లో. యూదులు కస్టమ్స్ లెక్క ప్రకారంగా, ఆచారాలు లెక్క ప్రకారంగా 2 రకాలుగా భర్త లేకపోతే బెత్రోతలు అయిన ఈ పురుషుడు 2 రకాలుగా స్త్రీకి విడాకులు ఇచ్చేయచ్చు. నెంబర్ 1, జాగ్రత్తగా గమనించండి, ఆ సిటీ గేట్స్ దగ్గరికి వెళ్ళి జడ్జ్ ఉంటాడు, జడ్జ్ ఎదురుగుండా పబ్లిక్గా చెప్పేసి విడాకులు ఇచ్చేయచ్చు. అప్పుడు పబ్లిక్గా ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే మరియాకి షేమ్, అది మరియాకి అది సిగ్గు, ఆ ఫ్యామిలీకి పెద్ద డాగు లాంటిది అది. అందుకే బికాస్ హీ వాజ్ రైచియస్, ఆయన నీతిమంతుడు కాబట్టి ప్రైవేట్గా ఇచ్చేసే ఒక ఆప్షన్ ఉన్నది ఆ రోజుల్లో. ఒక 2 విట్నెసెస్ ఉంటారు, ఆ విట్నెసెస్ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్గా విడాకులు ఇచ్చేయచ్చు. అది ఆ ఆప్షన్ని తీసుకున్నాడు. ఎందుకంటే ఈ డజంట్ వాంట్ టు హర్ట్ మేరీ, ఈ డజంట్ వాంట్ టు షేమ్ మేరీ. మరియాని షేమ్ చేసేసి బయటికి లాగేసి, ఐ యూ లిసనింగ్ ద మ్యాన్ ఆఫ్ ద ఫ్యామిలీ? ఓకే, ద మ్యాన్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఐఎమ్ స్పీకింగ్ టు యూ.
సో షేమ్ చేసేసి, గందరగోళం చేసేసి, ఏదన్నా ఒక చిన్న విషయం రాగానే దాన్ని పెద్దగా చేసేసి, అది క్లారిటీ వచ్చే వరకు లాగి పీకి చూసి ఈ మెంటాలిటీ ఉంటుంది చూడండి. ఎలాంటి మెంటాలిటీ? ఇట్స్ నాట్ ఎ రైచియస్ మ్యాన్స్ మెంటాలిటీ. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. నీతిమంతుడికున్న మెంటాలిటీ కాదు అది. ఈ నీతిమంతుడికున్న ఈ మెంటాలిటీ యేసేపులో కనిపించేది ఏంటంటే, ఇట్ డజంట్ వాంట్ దాన్ని పబ్లిక్ డిస్గ్రేస్ చేసేసి పబ్లిక్ అంత. ఈ వాంట్స్ ఎవ్రీథింగ్ టు బి పీస్ఫుల్గా, సైలెంట్గా. ఎందుకంటే ఇంకా తెలియలేదు, యేసేపుకి ఇంకా తెలియలేదు. సో ఆ సమయంలో నౌ హీ హ్యాస్ సమ్ స్వీట్ డ్రీమ్స్. సో డ్రీమ్స్ వచ్చింది. డ్రీమ్స్లో ఎవరు వచ్చారు? గాబ్రియెల్, దేవదూతలు వచ్చారు. వచ్చి జాగ్రత్తగా గమనించండి, యేసేపుకి 2 విషయాలు తెలియపరుస్తుంది ఆ దేవదూతలు. నెంబర్ 1 in verse 20, నెంబర్ 2 in verse 21. The angel of the Lord appeared to him in a dream and said, Joseph, son of David, do not be afraid to take Mary home as your wife. Because, ఇప్పుడు ఆ గందరగోళంలో ఉన్నాడు కదా, అందుకే దానికి ఒక ఆన్సర్ ఇస్తున్నాడు ఆ దేవదూత. బికాస్ వాట్ ఈస్ కన్సీవ్డ్, ఏదైతే మరియా కన్నదో, వాట్ ఈస్ కన్సీవ్డ్ ఇన్ హర్ ఈస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అది అయ్యింది అంటే. ఇప్పుడే ఆ స్థలంలో ఎవరైనా వేరే పురుషుడు ఉన్నారనుకో, ఏమంటే ఐ వాంట్ క్లారిటీ ఓ ఏంజిల్ అని. ఐ వాంట్ క్లారిటీ. ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోతే ఎలాగా అంటాడు? ఎస్ ఆర్ నో? సో ఆందోళన అంతా క్లియర్ అయిపోవాలంటే ఐ వాంట్ క్లారిటీ. ఆ క్లారిటీ ఈ రోజు వరకు మనకి రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి యేసు ప్రభు కన్యకి పుట్టి ఈ లోకానికి వచ్చింది. ఎలా జరిగి ఉంటుందంటే, దట్ ఓన్లీ బిలాంగ్స్ టు ద లైబ్రరీ ఆఫ్ హెవెన్. ఇట్ డజంట్ బిలాంగ్ టు అస్. సో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దేవదూత పరలోకం నుంచి, చాలా చిన్న ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ ద హెవెన్ సేస్ దట్స్ ఎనఫ్. అది చాలు, నువ్వు నమ్ము. యు సీ దట్? నువ్వు నమ్ము. ఇట్ ఈస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. యూ డోంట్ నీడ్ క్లారిటీ. చాలామంది జాగ్రత్తగా గమనించి, ద మ్యాన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎందుకు ఈ మ్యాన్ ఆఫ్ ద ఫ్యామిలీకి నేను చెప్తున్నానంటే, ఇట్స్ అ మ్యాన్ హూ ఈజ్ ద లీడర్. యేసు ప్రభు సంఘానికి ఎలాగైతే శిరస్సు అయి ఉన్నాడో, ఎలాగైతే హెడ్గా ఉన్నాడో, అలాగే మ్యాన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హెడ్ అంటే ఏంటంటే ఈ తల కాదు. హెడ్ అంటే దట్ విచ్ లీడ్స్, దట్ విచ్ థింగ్స్, దట్ విచ్ టేక్స్ ద ఫ్యామిలీ అహెడ్. ఆ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళిపోయే ఈ హెడ్డే సరిగ్గా లేదనుకోండి, జాగ్రత్తగా ఒకసారి గమనించండి ఏమైపోతుంది, అంత గందరగోళం అయిపోతుంది. సో ఆ హెడ్కి పరలోకం ఏం చెప్తుంది? బిలీవ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. సో చాలాసార్లు అందరూ చాలామంది ఈ పురుషులు, లీడ్ చేయాల్సిన పురుషులు ఆందోళన చెందుతారు. అలాగే ఏమైపోతుంది, రేపు ఏమైపోతుంది. ఐ వాంట్ టు టెల్ యూ, ఈ క్రిస్మస్ సీజన్లో జస్ట్ బిలీవ్. Everything is done by the Holy Spirit. It is the Holy Spirit who completes everything. Believe అని చెప్తున్నాడు. రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్తగా గమనించండి, అస్సలే కోపంతో ఉన్నాడు, అస్సలే మరియతో కోపంతో ఉన్నాడు. సైలెంట్గా డైవర్స్ ఇచ్చేద్దాం అనుకునే ఈ వ్యక్తికి ఏమన్నాడంటే, పుట్టినప్పుడు ఆయనకి నువ్వే పేరు పెట్టాడు. యేసు ప్రభుకి యేసు, జీసస్ అని నువ్వే పేరు పెట్టు అంటాడు. చూడండి, షీ విల్ గివ్ బర్త్ టు ఎ సన్ అండ్ యూ ఆర్ టు గివ్ హిమ్ ద నేమ్ జీసస్. అసలే పోయింది, అసలే కోపంతో ఉన్నాడు. నవ్ హీఈస్ గెటింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు నేమ్ ద చైల్డ్ యాజ్ జీసస్. బట్ వాట్ డిడ్ హీ డూ? సూపర్, చాలా బాగుంటుంది. 24-25 వచనంలో జోసెఫ్కున్న ఫైనెస్ట్ క్వాలిటీస్ మనకి కనపడుతుంది. ఫైనెస్ట్, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు 24-25 వచనం మీరు చదువుకుంటే యోసేపులో ఉన్న ఫైనెస్ట్ క్వాలిటీస్. ఆల్ రైట్, ఏంటి ఫైనెస్ట్ క్వాలిటీస్? ఇమీడియట్గా పెళ్లి చేసుకున్నాడు, సో దట్ ఎవ్రీథింగ్ వుడ్ బి కవర్డ్. So the love of Joseph covered everything. So you need to really understand, to the man of the family, the love of Joseph covered everything. ఇమ్మీడియట్గా పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇమ్మీడియట్గా పెళ్లి చేసుకున్నది ఏంటి అంటే, ఇంకా సంవత్సరం అవ్వలేదు, జూయిష్ కస్టమ్స్ని బ్రేక్ చేసేసాడు. కెన్ యూ ఇమాజిన్ వాట్ జోసెఫ్ డేట్? ఫైనెస్ట్ క్వాలిటీస్ అంటే మరియా రెప్యుటేషన్ని ఎలాగైనా కాపాడాలి. అలాగే మీ కుటుంబంలో ఉన్న మీ బిడ్డలు, భార్యని, అందరినీ నువ్వు కాపాడాలి. You need to cover them with your love. Strong Christmas message. You need to cover. So as Joseph protected Mary's reputation,
హీ డిడ్ దట్ ఇమ్మీడియట్గా. హీ వెంట్ అండ్ మ్యారీడ్ హర్. అండ్ దెన్ జాగ్రత్తగా గమనించండి, దాని తర్వాత ముట్టుకోలేదు. జాగ్రత్తగా గమనించండి. రెండో విషయం, యేసు ప్రభు పుట్టే వరకు యేసేబు మరియాని ముట్టుకోలేదు. ఎందుకంటే ఆ ప్రవచనం నెరవేర్చబడాలి. సో హీ న్యూ దట్ ఇట్ ఈస్ ఎ వర్జిన్ బర్త్ అండ్ హీ షుడ్ నాట్ టచ్ హర్. That's an amazing thing. And then he takes up the responsibility of a father. As soon as Jesus was born, he calls him Jesus. పేరు కూడా పెట్టాడు. Finest to call it is. So ఒక్కసారి యేసేబు క్యారెక్టర్స్ని ఒకసారి మనం చూస్తే జాగ్రత్తగా గమనించు. బలహీనం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బలవంతుడిగా ఆయన ప్రవర్తించాడు. బలహీనుడు అయిపోయే ఛాన్సెస్ నీకు కూడా ఉన్నాయి. పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, డిసప్పాయింట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, భార్య మీద వ్యతిరేకించి తిట్టేసే ఛాన్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ దెన్ యేసేబు అలాగా చేయలేదు. జోసెఫ్ వాస్ బలహీనుడు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ బలవంతుడిగా ప్రవర్తించాడు. తర్వాత చాలా హార్ష్గా ప్రవర్తించే ఛాన్సెస్ ఉన్నాయి కానీ చాలా టెండర్గా ప్రవర్తించాడు. తర్వాత చాలా తొందరపడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ చాలా థాట్ఫుల్గా ఆలోచించి చేశాడు. తర్వాత డౌట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ట్రస్ట్ చేశాడు, నమ్మాడు. తర్వాత టెంపరేట్గా లేకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే గందరగోళాలు చేసేసి కింద మీద చేసేసి. బట్ హీ యాక్టెడ్ టెంపరేట్. I want you to rewind this message and listen to every word that I am speaking to the man of the family. Praise the Lord. So ఈ క్రిస్మస్ కాలంలో ఈ పురుషుడికి కావాల్సిన మెసేజ్ జోసెఫ్ దగ్గర నుంచి దొరుకుతుంది. ఆ జోసెఫ్ స్టోరీలో మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. సో ఐ వాంట్ టు బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్. క్రిస్మస్ కాలంలో ద ఫర్గాటన్ మ్యాన్ ఆఫ్ క్రిస్మస్ నీడ్ టు బి రిమెంబర్డ్. His characters are wonderful. God bless you. Have a wonderful Christmas season. All men of Tabernaclers and all men who are listening to me, you have a great responsibility. You can draw those examples from the life of Joseph. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మీ జీవితంలో దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోక తండ్రి, నీ నామాన్ని మహింపరుస్తున్నాం. ఈరోజు పురుషులకి నువ్వు చెప్పిన బలమైన వాక్యం ఈ క్రిస్మస్ కాలంలో యేసేబు జీవితంలోంచి మేమేం నేర్చుకోవచ్చు అన్న విషయాలు నీకే కృతజ్ఞతలు తెలియపరుస్తూ యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ద మెన్ ఆఫ్ ద ఫ్యామిలీస్. మీరు ఈ మాటల్ని మీరు జాగ్రత్తగా గమనిస్తూ, మీరు ధ్యానిస్తూ, సెలబ్రేట్ చేస్తూ ఆ లక్షణాలని ఈ కాలంలో మీరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. క్రిస్మస్కి నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, నీలో ఆ స్త్రీ విత్తనం క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆయనలో ప్రవహించే రక్తం నీలో ప్రవహిస్తుంది కాబట్టి డైరెక్ట్గా నువ్వు ఆ గవిని స్వాధీనపరచుకుంటావు. యూ విల్ పొసెస్ ద గేట్స్ ఆఫ్ హిస్ ఎనిమీస్.